నవరాత్రులైతే ప్రారంభమైపోయాయి. నవరాత్రుల మొదటి రోజు అంటే ఈరోజు అమ్మవారు శైలపుత్రి రూపంలో మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వం ఆరంభంలోనే దక్ష ప్రజాపతికి ఇష్టం లేకుండానే సతీదేవి ఆ మహాదేవుని వివాహం చేసుకుంది. దక్ష యజ్ఞం గురించి అందరికీ తెలిసిందే. ఆ యజ్ఞానికి దక్ష ప్రజాపతి అహంకారంతో శివుడిని సతీదేవిని ఆహ్వానించాడు. కానీ పార్వతీదేవి మాత్రం శివుడు ఎంత చెప్పినా కూడా వినకుండా యజ్ఞానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక మహాదేవునికి జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి అక్కడ అగ్నికి ఆహుతి అవుతుంది. అది తెలుసుకున్న మహాదేవుడు ప్రళయం సృష్టించి సతీదేవిని విడవలేక శరీరాన్ని మోస్తూ తిరుగుతాడు. శివుడి బాధ తగ్గించడానికి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 57 ముక్కలుగా విభజిస్తాడు. ఆ 57 ముక్కలు ఎక్కడైతే పడ్డాయో అవే ఇప్పుడు శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. కానీ అమ్మకు మరణం ఉండదు కదా. అందుకే మరో జన్మలో పర్వతరాజు కుమార్తెగా జన్మించింది. అందుకే ఆమెను శైలపుత్రి అని అంటారు. అంటే పర్వత కుమార్తె అని అర్థం. ఈ రూపంలో అమ్మవారు కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ధరించి నంది మీద మనకు దర్శనమిస్తారు.